వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మనం ఒక ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధి ఎవరైనా సరే నలుగురిట్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సో ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు ఇంకా కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. ఒక్కొక్క మాట అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దేనికి దారి తీసేవో కూడా మనం చెప్పలేము. ఇప్పటికీ అట్లా చాలామంది ఉన్నారు. అందులో అంటే గతంలో అక్బరుద్దీన్ వేసి 15 నిమిషాలు అని చెప్పేసి ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని మాట్లాడడం అనేది ఇప్పటి వరకు కూడా అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయనటువంటి విషయాలు. అట్లా చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు ఉంటాయి. రీసెంట్గా ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కుల మతాలకు అతీతంగా ఉంటాను, ప్రతి మతాన్ని గౌరవిస్తాను, ప్రతి కులాన్ని గౌరవిస్తామని చెప్పేసి ప్రమాణం చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరిది ఏ కులమైనా ఏ మతమైనా సరే మనం ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు నలుగురు కూడా మనకు ఓట్లు వేస్తారు కాబట్టి ఆ కులం వాళ్ళు వేస్తారు, ఈ కమ్యూనిటీ వాళ్ళు వేస్తారు, ఆ మతం వాళ్ళు వేస్తారు, ఈ మతం వాళ్ళు వేస్తారు కాబట్టి అందరినీ మనం సమానంగా చూడాల్సినటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? ఎవరా ఎమ్మెల్యే అంటే తుంగతుర్తి నుంచి గెలిచినటువంటి మందుల శామ్యూల్. సో శామ్యూల్ గారి గురించి వ్యక్తిగతంగా నేను వెళ్ళను, ఎందుకంటే ఎవరి మతం వారి యొక్క పర్సనల్. వారికి ఈ మతం నచ్చితే నచ్చచ్చు, లేకపోతే ఇంకో మతం నచ్చితే నచ్చచ్చు. ఆ మతాన్ని పొగుడుకోవాల్సిన అవసరం ఉంటే తను వేరే దగ్గరికి వెళ్ళి పొగుడుకోవచ్చు, దాంట్లో నో అబ్జెక్షన్. అంతేగాని నలుగురు ఉన్న దగ్గర ఒక మతాన్ని కించపరచడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం అనుకోవచ్చు. వారు కూడా ఒక ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్, తెలంగాణ ఉద్యమకారుడు. సో మందుల శామ్యూల్ గారు ప్రస్తుతం ఏం గెలవలేదు, వారు చాలా సీనియర్ నాయకులే. సో అట్లాంటి మందుల శామ్యూల్ గారు ఒక వర్గాన్ని ఈ విధంగా కించపరిచి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి అది ఫ్లోలో వచ్చేసిందా, లేకపోతే కావాలని బేస్ చేసి మాట్లాడాలంటే మాట్లాడడం అనేది జరిగిందా అనేది ఒకసారి చూస్తే వారు ఏమన్నారంటే, ఇప్పుడు దాకా ఒక బాపనైనా కొన్ని మంత్రాలు చదివిండు, ఆ మంత్రాలు చూసుకున్నట్టయితే లకారం అనే తీయడం అనేది జరిగింది. ఆయన లకారం అన్నాడా ఇంకేదన్నా అన్నాడా అనేది తెలియదు అన్నట్టు కూడా బ్రాహ్మణులని ఉద్దేశించి మాట్లాడడం అనేది జరిగింది. దాంతో భారతీయ జనతా పార్టీ నేతలు ఈరోజు ఏకంగా శామ్యూల్ ఇంటిపైన దాడి చేశారు. గుడ్లు టమాటాలతోటి ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం అనేది జరిగింది. సో హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బోడుపల్లో ఉన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఇంటిపై బీజేవైఎం నాయకులు ఇవాళ కోడిగుడ్లు టమాటాలతో దాడి చేశారు. పోలీసులు వారిని అడ్డగించి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందువులకు 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అలాగే కరీంనగర్లో దళిత కవాత్ నిర్వహిస్తారు, తను బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడలేదని తుంగతుర్తి ఎమ్మెల్యే శామ్యూల్ స్పష్టం చేశారు. తమకు భాష అర్థం కాదు అనే భావనతో మాట్లాడానని, కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియా చిట్చాట్ చేశారు. తను గోదావరి పుష్కరాలకు వెళ్ళి స్నానం చేసేవాడినని, బండి సంజయ్ తనను టార్గెట్ చేస్తే కరీంనగర్లో దళిత కవాతు మొదలు పెడతానని హెచ్చరించడం అనేది జరిగింది. సో ఇక్కడ దళిత ఎమ్మెల్యేనా, లేకపోతే ఓసీ ఎమ్మెల్యేనా, బీసీ ఎమ్మెల్యేనా, అవన్నీ పక్కన పెడితే మనం ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరే 4 విషయాలు మనకు తెలిసినవి మాట్లాడాలి, తెలియనివి సపోర్ట్ కాకుండా ఉంటే బెటరు. అంత పెద్ద సభలో మాట్లాడింది చాలా క్లారిటీగా ఉంది కదా. ఒక బ్రాహ్మణులు ఇప్పటిదాకా మంత్రాలు చదివినరు, ఆయన లకారం అన్నాడో ఇంకేదన్నా కొడుక అన్నాడు కూడా తెలియదు అన్నట్టు కూడా మాట్లాడడంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతలు కోడిగుడ్లతోటి టమాటాలతోటి ఇంటి దాడి చేయడం అనేది జరిగింది. సో మరి దీన్ని ఎంత తొందరగా సర్దుమణిగిస్తే అంత బెటర్. ఇంకోసారి ఆల్రెడీ నేను క్షమాపణలు కూడా చెప్పారు మందుల శామ్యూల్ గారు. బట్ భవిష్యత్తులో కూడా ఇటువంటివి అంటే మాట్లాడకుండా జాగ్రత్తలు పడితే అందరికీ బెటర్ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అండ్ మందుల శామ్యూల్ గారి వాక్యాల్ని మీరే విధంగా చూస్తున్నారనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.